హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతికంట టాపిక్ వచ్చేసి ఈరోజు నా భర్త వాళ్ళ వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. నా భర్త వదినతో ఎలా రిలేషన్లో ఉన్నారో చెప్తాను రండి అక్క అని ఒక అమ్మాయి మనకి చెప్పింది. ఆ టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. వచ్చేసాను. ఆ అమ్మాయికి పెళ్ళైన 2 years వరకు వాళ్ళ తోటికోడలకు అదే యారల కోసం కానీ వాళ్ళ ఆయన కోసం తెలియదు అంటే ఈ అమ్మాయి వెళ్తూ వస్తూ ఉండేదంట. పెళ్ళైన కానీ బాగానే ఉన్నారంట, భార్య భర్త బాగానే ఉన్నారు. వాళ్ళ వదినకి అన్నది వీళ్ళ తోటికోడలకి వాళ్ళ హస్బెండ్ అన్నది చనిపోయాడంట. మా పెళ్ళైనప్పుడు మా ఫస్ట్ నైట్లో కూడా కొద్దిగా డౌట్గానే ఉండేది. అంటే నన్ను ఇష్టం లేకుండా ముట్టుకోవడం అవన్నీ. కొన్ని రోజులకి మా పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు ముట్టుకున్న మా హస్బెండ్ నాకు పెళ్ళి అయిపోయి ఒక 10 days తర్వాత ముట్టుకున్నారు. అంటే ఒకవేళ నేను అతను భయపడి ఫస్ట్ టైం అంటే ఇలాగ ఉంటుంది కదా అని నేను ఎవరితోటి చెప్పలేదు. అలా రోజులు గడుస్తూ ఉండగా మా మధ్యన నేను అన్నం పెడితే తినకపోవడము, వదిన అన్నం పెట్టి అనడము, వదిన బట్టలు ఇవ్వవా అనడం అలా అంటే నేను అనుకున్నాను, నేను ఇంటికి కొత్త కోడల్ని ఫస్ట్ నుంచి అక్కే కదా ఇంట్లో ఉంది, ఇంటికి పెద్ద కోడలంటే అన్నీ చూసుకుంటుంది కదా, వదిన అన్నం పెట్టు, వదిన బట్టలు ఉతికేవా, వదిన ఇది ఎక్కడ ఉంది అక్కడ ఉందని అడిగేవారు. అడుగుతూ ఉంటే ఇంటి పెద్ద కోడలు నేను నిండగాక మొన్న వచ్చాను, అక్కకి అన్నీ తెలుస్తాయి కదా, ఎవరైనా అంతే కనుక కొత్తలో అలాగా ఉంటుంది కదా అని నేను లైట్ తీసుకుంటే దీంట్లో కూడా ఒకటి ఉందాక మా అత్తగారికి పచ్చవాతం. మా అత్తగారు మంచం మీద ఉంటాయి అన్ని సేవలు, కోడలు మేమే చేసేవాళ్ళం. అలాగే మా తోటి కోడలు మా అత్తగారే బాగా చూసుకునేది, అన్నం తినిపించే కాడ స్నానం చేయించే కాడ అంటారు. అలాగే మా తోటికోడలు ఒకరోజు నేను ఒకరోజు చేస్తూ ఉండేవాళ్ళం. నన్ను అనేది నువ్వు వద్దులేమ్మా, నువ్వు కొత్తగా పెళ్ళైంది కదా, నీకు అలవాట్లేదు కదా అని అన్నది. మా తోటికోడలకు ఒక పాప ఒక బాబు. మా బావగారు ఫారెన్లో ఉంటాడు, అంటే దుబాయ్ వెళ్ళిపోయాడు మా బావగారు. అలా కొన్ని రోజులకి అలా నడుస్తూ ఉండగా నాకు ప్రెగ్నెంట్ నా మధ్యన మా ఆయన మధ్యన చిన్న గొడవలు రావడం మొదలుపెట్టాయి. ఇలా మా అక్కతో చెప్తేనే మీ ఆయన చాలా మంచివాడు, అలా బాధ పెట్టుకు ఇలా బాధ పెట్టుకు అని అంటూ ఉండేది. నేను మా ఆయన దెబ్బలాడుకున్నప్పుడు నాకు అన్నం తినేమని పెట్టేసేదాకా నేను పెడితే మా ఆయన తినేవాడు కదా. మేమిద్దరం దెబ్బలాడుకునేటప్పుడు నాకు చెప్పి నాకు ఫుడ్ పెట్టేసేది. వెళ్ళి మా ఆయన బెడ్రూమ్లో డోర్ వేసేసి నేను వెళ్ళి చెప్పి తీసుకొస్తాను, నువ్వు తినేసి అని. మా తోటికోడలు వెళ్ళి చెప్పిన ఒక 10-20 నిమిషాలకి మా హస్బెండ్ వచ్చి అన్నం తినేవాడాక నేను అనుకునేదాన్ని, ఎంతైనా తల్లి కదా, వదిన అంటే ఒక తల్లితో సమానం, అందుకే ఆమె మాటకి అంత తెలివిస్తున్నాడు, పోనీలో కడుపు నింపుకున్నాడని నేను లైట్ తీసుకునేదాన్ని. అలా రోజులు గడుస్తూ ఉండగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందాక నాకు అనేది ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు. చెప్తే ఒక 15 days వరకు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు కూడా బెడ్ రెస్ట్ అంటే మా తోటికోడలు ఇంట్లో పనులు అవన్నీ చేసుకునేది. మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళిందాక. అలా నన్ను తీసుకెళ్ళిన మా అమ్మ మళ్ళీ నాకు 1 month 2 months వెళ్ళిన నేను, నాకు మళ్ళీ 5 months వచ్చాక మా అత్తవారి ఇంటికి వచ్చాను. 5 months నుంచి మళ్ళీ 6-7 అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండాక మాకు కావుళ్ళు పెడతారు స్వీట్. ఆ కావుళ్ళు పెట్టాలనేసి మా అమ్మ మళ్ళీ 6 monthsలో తీసుకెళ్తే మళ్ళీ మా అత్త వాళ్ళు మళ్ళీ మా తోటికోడల్ని ఇంకొక మా ఆడబడుచుని పంపించి కావులు పెట్టి నన్ను 7 monthsలో తీసుకెళ్ళారు అక్క. 7 monthsలో మళ్ళీ కావులు పెట్టాక ఒక రోజు నిద్ర చేశాక మళ్ళీ నెక్స్ట్ రోజు మంచి రోజు ఉందనేసి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటే ఆ రోజు నేను మా ఆయన బెడ్రూమ్లో పడుకున్నాను. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే మమ్మల్ని ఫిజికల్గా సెక్స్ ద్వారాగా మమ్మల్ని దూరంగా ఉండమన్న దాంట్లో 7 monthsలో కలుసుకోమంటే మా అమ్మ అన్నది రేపు ఒక రోజు ఉంటా కదమ్మా అల్లుడికి దగ్గర అయ్యారా అంటే నేను ఎంత దగ్గర అవుతామన్నా మా హస్బెండ్ నన్ను దగ్గర అవనేలేదు, నాకు కడుపుతో ఉన్నావు కదా వద్దులే అని అన్నాడు. మా ఆయన ఎంత మంచోడో అని నేను అనుకున్నాక తీరా చూస్తే నేను సగం రేత్రి కాడ నాకు వాటర్ తాగాలనిపిస్తుంది. చూస్తే మా ఆయన నా పక్కన లేడు, ఎక్కడికో బయటకు వెళ్ళాడు అని నేను అనుకున్నాను. అంతలోకి మా తోటికోడల బెడ్రూమ్ నుంచి మాటలు వినిపిస్తుంటే నేను అనుకున్నాను మా బావగారు డ్యూటీ నుంచి వచ్చారమ్మా, నైట్స్ ఎక్కువ ఫోన్ మాట్లాడదాం, మా బావగారితో మాట్లాడుతుందామని నేను అనుకున్నాను. నేను వచ్చి పడుకున్నాను. నెక్స్ట్ డే మా అమ్మ మార్నింగ్ 9-10కి వచ్చింది. మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు అక్క. 7 months పడిన తర్వాత నేను వెళ్ళిపోయిందని
నాకు డెలివరీ అయినప్పుడు పాప పుట్టిందక్క. పాప పుడితే పాప 8 క్లాస్ ఉంది, వెయిట్ ఎక్కువ లేదని హాస్పిటల్లో 15 days ఉంచమంటే నేను మా అమ్మ ఉన్నాము. మా హస్బెండ్ వచ్చి ఇలా చూసి అలాగ వెళ్ళిపోయి. మా తోటికోడలు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయి. అందరు అనేవారు తోటికోడలైన అత్తగారులాగా అన్ని సంప్రదాయాల పనులు చేస్తుంది అలాగే వెళ్ళగానే. మా తోటికోడలు అందరినీ బాగా పొగిడారు. మా తోటికోడలు నన్ను బాగా చూసుకునేది. చూసుకుంటే అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మాకు అని చెప్పేస్తారు కదా, అలాంటప్పుడు మాకు 11 రోజులప్పుడు మాకు చిన్న శాంత పూజలాగా వస్తే చేపించినాకి మా తోటికోడలు మా మామగారు మా హస్బెండ్, మా తోటికోడలు పిల్లలు, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఒక 10 మందిని వరకు తీసుకుని మా తోటికోడలు వాళ్ళు వచ్చారు. అప్పుడు కూడా అన్నీ మా తోటికోడలు దగ్గరుండి చూసుకున్నాక శాంత పూజలు అయిపోయాక ఆ రోజు నుంచి మా హస్బెండ్ ఉంటాడని నేను అనుకున్నాను. నాతోటి ఆ పూజల్లో అవన్నీ పడి మాట్లాడడం సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఫోన్లో బిజీగా ఉన్నాడు కదా ఈయన పూజలు అవన్నీ. సాయంత్రం అమ్మ అన్నది ఉండండి అల్లుడు గారు అని అంటే సరే ఉంటాను అత్తయ్య అన్నాడు. ఉంటాను అన్నప్పుడు ఒకరోజు నైట్ ఉన్నాడు అక్క. ఉన్నాక అని పాపని ఎత్తుకుని అవన్నీ ఉన్నాడు. కానీ ఉన్నాడే కానీ నీకు ఎలా ఉంది ఏందని నన్ను అస్సలు మాట్లాడలేదు, పట్టించుకోలేదు. ఇలా ఎందుకు పట్టించుకుంటలేదు, ఎందుకు అడుగుతలేదని నేను అడుగుతాం అనుకున్నా కానీ ఇంకా నేను ఏమీ అడగలేకపోయాను. అండ్ నెక్స్ట్ రోజు మా ఫోన్ వస్తే నాకు ఆఫీసు భూమిపై వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కానీ అని వెళ్ళిపోతే అలా రోజులు గడుస్తూ ఉండగా నాకు 5 months బేబీకి నాకు పడితే మా అమ్మ సారీ ఇచ్చి నన్ను పంపించేశాక నేను 5 నెలల తర్వాత కూడా భార్య ఇంటికి వస్తే ఏ భర్త అయినా సరే కానీ దగ్గర అవ్వాలని చూస్తాడు. కానీ మా ఆయన నన్ను ఒక మనసులాగా కూడా చూసేవారు కాదు. నేను పిల్లలంతా చూసుకుంటే నేను బిజీగా ఉంటే అన్నీ మా తోటికోడలే చేసేది. ఇంట్లో పనులు అవన్నీ నేను మా తోటికోడలు కలిసి చేసుకునేవాడు. అలా కొన్ని రోజులకి అలా మేము వెళ్ళి వారం 10 రోజులకి మాకు పురుడు మంచం అని చూడడానికి తీసుకెళ్తారు. అలా నేను పురుడు మంచం చూడడానికి వెళ్తే మా అమ్మతోటి అమ్మ ఇలాగ ఆయన నన్ను ఎలా ముట్టుకోలేదు, నాతో సరిగ్గా మాట్లాడతలేదు అమ్మ అంటే పురటాలు కదమ్మా భయపడుతున్నారమ్మా, పోనీలు అదే సర్దుకుంటారు. ఇప్పుడు ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ప్రెగ్నెన్సీకి అంతమైన సంవత్సరం పెట్టి కొద్దిగా దూరంగా ఉన్నాడు కదమ్మా, ఆ ఎడబాటు ఏమని అన్నది. అంటే నేను మళ్ళీ పురుడు మంచం చూసి 2-3 రోజులకి మళ్ళీ మా తోటికోడలు మా ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను వెళ్ళిపోయాను, మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ మా లైఫ్ మేము బాగా స్టార్ట్ చేద్దామని ఎన్నో కలలతో పడితే 2 రోజులు నాతోటి చాలా హ్యాపీగా 2 రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత నేను మా తోటికోడలతో మా ఆయన మాట్లాడట్లేదు అలాగే ఇలాగని చెప్తే మా తోటికోడలు ఏం చెప్పిండో ఆ నెక్స్ట్ రోజు నుంచి నా దగ్గర కొద్దిగా ఓ వారం రోజులు నాతో చాలా హ్యాపీగా ఉన్నాడు. దగ్గర అవ్వడం, పిల్లల్ని చూసుకోవడం, ఏమన్నా కావాలనడం అవి ఇవన్నీ అడగడం చాలా బాగా చూసుకున్నాడు. అలా చూసుకున్నాక ఓ వారం రోజుల తర్వాత నేను అన్నాను సినిమాకి వెళ్దామని. నేనంటే వదిన సినిమాకి వెళ్దాం రా అంటే మీ వదిన గారు ఎందుకు సినిమాకి, మనం వెళ్దాం పాపని కూడా తీసుకుని వెళ్దామంటే మా అక్క అన్నది పాపకి పొట్టపాలే కదా నేను పడతాను మీరు వెళ్ళి రండి అని అన్నది. పాపని తీసుకుని అంటే సరే అని సినిమాకి వెళ్ళాక అక్కడ మా ఆయనకి ఏమనిపించిందో ఏందాక సగం సినిమా చూసాక నాకు చూడాలనిపిస్తలేదు, పాప ఏడుస్తుందేమో అనేసి వచ్చేసాము. అక్క నువ్వు ఫోన్ కానీ చేసాంటే నేను చేయలేదు, పాప ఏడుస్తలేదని చెప్పింది. అలా రోజులు గడుస్తుందాక పాపకి 6 వెళ్ళి 7 వచ్చేసాక ఒకరోజు నేను పాపని టీకా వేయించడానికి రమ్మంటే నాకు ఇంట్లో నేను పొలం కాడికి వెళ్ళాలని చెప్పింది. మా తోటికోడలేమో నాకు అత్తని చూసుకోవాలా, క్యారేజ్ అవి పెట్టాలి కదా నువ్వు వెళ్ళొచ్చు అంటే నేను మా ఇంటి పక్కన ఒక చిన్న పిల్లని తీసుకుని అంగన్వాడికి వెళ్ళాను. అంగన్వాడికి వెళ్ళి రాకపోలకి నేను 11 గంటలకు వెళ్ళేదాన్ని, రాకపోలకి నాకు 12:30-1 గంట అవుతుంది. ఆ టైం అప్పుడు ఇవ్వలే. మా అత్తగారు బయట వరండాలని ఎప్పుడు పడుకుంటుంది, మధ్యాహ్నం గట్ల అక్కడ పడుకుని ఉంది. ఈసారి నేను టీకా వేయించుకొని రాకపోలకి మా మామగారు బర్రెలను తోలుకొని వ్యవసాయానికి వెళ్ళిపోయాడు. వ్యవసాయం కాడికి వెళ్ళిపోయాడు. అన్నం తినేసి మా అత్తగారు బయట పడుకుని ఉంది. పాపని నేను మా అత్తగారు పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టపోలకి నేను అన్నం పెట్టుకుని తిన్నాను. మా అక్క పడుకుందని నేను అనుకున్నాను. మా ఆయన చెప్పులు చూస్తూ ఉన్నాయి, బండి కూడా ఉంది. ఇదేంటి చెప్పులు ఉన్నాయి ఆయన లేడని
నేను గబగబా అన్నం తినేసి ఇదేంటి చెప్పులు ఉన్నాయి, బంటి ఉంది, ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో కానీ పడుకున్నాడేమో, పిల్లని చూస్తేనేమో అక్కడ తీసుకెళ్ళాక రాలేదనేసి నాకు కోపం వచ్చి లోపలికి వెళ్తే మా ఆయన లేడు. వదిన మా తోటికోడలు గదుల నుంచి మంచం చప్పుడు ఏవేవో చప్పుళ్ళు వస్తున్నాయి. ఇప్పుడేంటి మంచం చప్పుళ్ళు వస్తున్నాయి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు కదా ఏంటని మా అక్క తలుపు కొట్టాను. మా అక్క తలుపు దగ్గరికి వెళ్ళేపలికి ఇంకో మీ ఆవిడ వచ్చిన కాంచి నన్ను నాకు పట్టించుకుంటలేదు, దాంతో మాట్లాడమని కానీ నన్ను వదిలేమని నేను చెప్పలేదు కదా. మా తోటికోడలు మాటలు వినిపించాయి. నేను ఇంతలోకి అక్క అక్క అనుకోలకి అటేపు గుమ్మం నుంచి డోర్ తీసుకుని అటేపు ఇటేపు గుమ్మాలు ఉంటాయి కదా, అటేపు గుమ్మం నుంచి మా ఆయన వెళ్ళిపోయి మా తోటికోడలు తలుపు తీసింది. అప్పటికి మా తోటికోడలు ఫేస్ ఏదోలాగా ఉంది, జుట్టు చెరిగిపోయి బొట్టు అవన్నీ మంచిగా సిద్దరు బద్దరు పడేసి ఉంది. అంతలోకి ఏమైంది అక్క అంటే ఏం లేదే పడుకుని అటు ఇటు దొల్లేను కానీ ఇప్పుడు వచ్చావా అన్నం తిన్నావా పాప ఏదంటే పడుకుంది పిల్ల అని చెప్పాను. ఉయ్యాలో పడిసాను అని చెప్పాను. అయితే అంతవరకు మా అత్తగారు బాత్రూమ్ వెళ్ళానని పిలిస్తే నువ్వు వెళ్ళి క్లీన్ చెయ్యి, ఎప్పుడు నేనైనా బాత్రూమ్ అవన్నీ తీయవలసి నువ్వు కూడా చేయడం నేర్చుకో అని నన్ను అన్నది. అంటే అక్క కూడా చేస్తుంది కదా అనేసి నేను వెళ్ళి మా అత్తగారికి బాత్రూమ్ అవన్నీ కడిగేసి బట్టలు అవి చేంజ్ నైట్ వేసేసి వచ్చి పాపను వేసుకుని పడుకున్నాను. పడుకున్నాక నైటు మా ఆయన మళ్ళీ నాతోటి గొడవ పెట్టడం స్టార్ట్ చేశారు. గొడవ పెట్టడం స్టార్ట్ చేశాక అలాగే 2 రోజులు 3 రోజులు అయ్యాక నాకు మా తోటికోడల మీద మా ఆయన మీద ఒకరోజు నైటు మా తోటికోడలు మా ఆయన ఒకటే వాళ్ళ రూమ్ కాకుండా మా మామగారు రూమ్లో పడుకోవడం చూసి నాకు డౌట్ బాగా గొడవ రాత్రి గొడవ చేసి మా అమ్మ వాళ్ళకంట ఫోన్ చేసి పిలిపించాను. అప్పుడు మా ఆయన నన్ను బాగా కొట్టాడు. అప్పుడు కూడా మా తోటికోడలు ఏం మాట్లాడలేదు. మా ఆయన బాగా కొడుతూ మా అత్తగారు మా మామగారితో చెప్తే మా అత్తగారు మామగారికి ముందే తెలుసంట, ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలుసంట. మా ఆయనకి పుట్టిన ఆ పిల్లలు కూడా మా ఆయనకే పుట్టారంట. మా బావగారికి అన్నది ఏమైందో తెలియదు. మా బావగారు కూడా దుబాయ్లో లేరంట, మా తోటికోడలను వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇలా అన్నీ తెలిసి నాకు కొన్ని రోజులకి మా తోటికోడలను వదిలేసి మా బావగారు విదేశాలు వెళ్ళిపోయారని చెప్పగా మా బావగారు వచ్చాక కూడా మా ఆయన ఎన్ని చెప్పినా సరే నిన్ను ఏలుకుంటాను, మా వదిన గారిని వదలనని చెప్పేశాడు. మా మామగారు మా అత్తగారు కూడా అదే మాట, అది చేసింది తప్పో ఒప్పో మమ్మల్ని బాగా చూసుకుంటుంది, నువ్వు ఇంట్లో పని చేయవు ఏం చేయవు అన్నీ చేస్తుంది అలాగే ఇలాగని చెప్పారు. పెద్ద మనుషులు చెప్పినా కానీ ఎవరు ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే నా పాపకు వచ్చే ఆస్తిని మా పాపకి రాపిచ్చేసి నేను మా ఆయనతోటి డైవర్స్ తీసుకుని మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అంగన్వాడీ టీచర్ కింద చేస్తున్నాను. మా పాపకి ఇప్పుడు 3 ఇయర్స్ వెళ్ళి 4 ఇయర్స్ వచ్చాయి. నేను మా పాప బాగున్నాను. నేను ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. దీంట్లో సపోర్టుగా మా హస్బెండ్ సరే ఏదో ఒకటి అయిపోయింది, నేను మా వదిన గారితో రిలేషన్ పెట్టుకోను అని ఉంటే నేను మా ఆయనతో ఉండేదాన్ని. కానీ మా అత్తగారు మా మామగారు మా ఆయన ఆఖరి మా బావగారితో సహా అందరూ మా తోటికోడలకి సపోర్ట్ చేస్తే నాకు ఆ ఇంట్లో ఉండబుద్దేక నేను డైవర్స్ తీసుకొని వచ్చేసాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా పిల్ల నాకు క్షేమంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరు నన్ను రెండో పెళ్లి చేసుకోమని అంటున్నారు. నాకైతే భర్త వస్తాడు కానీ నా పాపకి తండ్రి రాయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా జాబ్ చేసినా కానీ భర్త లేని ఆవిడంటే అందరికీ లోపే కదా. మా అమ్మ ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది. నేను మా నాన్న కూడా చనిపోయారు. నాకు అన్న తమ్ముడు కూడా ఎవరు లేరు. నా జీవితం అన్యాయం అయిపోయినా పర్వాలేదని నా పాప కోసం వెళ్ళదు. నేను చేసిన తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ చాలామంది లైఫ్లు ఇలాగవుతున్నాయి. ఎవరైనా సరే కానీ దేన్నన్నా కానీ భర్తకి కొద్దిగా దగ్గరగా ఉండడం మంచిదని నేను మీకు ఈ టాపిక్ నా స్టోరీ చెప్తున్నాను అక్క అనేసి ఆ అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందండి. ఓకేనా, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. మన పాత ఛానల్ లాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్. శాంతకంట టాపిక్ స్మైల్ ఇచ్చేసేయండి. జాగ్రత్త మరి.